జై గురుదేవ్. వరంగల్ జిల్లా పర్యాటక శాఖ కాకతీయ హరిత హోటల్ వారి సంయుక్త సహకారంతో 8 నెలలుగా యోగా శిక్షణ శిబిరాన్ని మనం నిర్వహిస్తున్నాం. నకలగుట్ట కాకతీయ హరిత హోటల్. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాడు కరోనాతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమందిని మనం చేరదీసి కార్యక్రమంలో భాగంగా ఈరోజు యోగా సాధకుల పూర్తి సహకారంతో మీ ముందు కనిపించేటువంటివి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక సంకల్పం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు. కార్యక్రమానికి ఒక మాట చెప్పగానే ముందుకొచ్చి దాతృత్వంతో వారి యొక్క సేవా దృక్పథాన్ని చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వరంగల్ జిల్లా పర్యాటక శాఖ అధికారులకి, కాకతీయ హరిత హోటల్ మేనేజర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. జై గురుదేవ్. పక్కపక్క షాపు టైలర్ షీట్లో ఉంటుంది. ఈరోజు స్పెట్స్ తీసుకోవడానికి మీరు డాక్టర్ దగ్గరికి అట్లా వెళ్తారు. చౌరస్తాలో వీరిది షాప్ ఉంది, ఆప్టికల్ షాప్ ఉంటుంది. మన యోగా సాధకుడే కాబట్టి మంచి క్వాలిటీ. నేను చాలాసార్లు షాప్కి వెళ్ళినప్పుడు చాలా క్వాలిటీస్ నాకు ఇట్లా ఉంటే గురువు గారిని ఒకటి సందర్భాలను నాకు చెప్పారు. ఏదైనా అవసరం ఉంటే కనుక మీరు వీళ్ళ పిల్లలు, కుమార్ గారు యోగా సాధకులే, వీరు చారి గారు ఇద్దరు యోగా శిబిరంలో ఒకటేసారి జాయిన్ అయ్యారు. ఇప్పుడు పక్కపక్క షాపులోనే ఉంటున్నారు కాబట్టి కుమార్ కూడా మన యోగా సాధకులే కాబట్టి వారికి షాప్ ఉంది, ఆప్టికల్ షాప్. మన వాళ్ళని మనం ప్రోత్సహించడం అనేటువంటిది దయచేసి మీరు ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ విషయాన్ని మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, అదేవిధంగా సార్ ఒక నిమిషం అది సెల్లర్ గణేష్కి సార్, అమ్మగారు సార్ ఇద్దరు యోగా చేస్తున్నారు. ఇవాళ మన ప్రోగ్రామ్ ఇది ఆన్లైన్లో చాలామంది చూస్తున్నారు. ఇది జరిగే ప్రోగ్రామ్. దానికి నాకు చెప్పారు గురువు గారు ఇట్లా చేస్తున్నారని చెప్పి. మరి వాళ్ళ పెద్ద నుంచి వాళ్ళ పాపం వయసులో పెద్దవారు అయినా కూడా నిలబడి ప్రోగ్రామ్ అంతా అప్పటి నుండి ఇప్పటి వరకు అంతా లైవ్ చూపిస్తున్నారు. సో ఇది చూసే వాళ్ళందరూ కూడా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఇక్కడ జరిగేటువంటి అంతా కూడా ఫారెన్ అంటే నెట్ ఎక్కడ ఉంటే అక్కడ మొబైల్ తెలిసిన మొబైల్ ప్రోగ్రామ్ చూసుకోవచ్చు. నేను కూడా ఇప్పటిదాకా కొంచెం చూసాను, నాకు కూడా చూపించాను. గురువు గారిని ఇట్లా తీస్తూ నాకు ఇంకో మొబైల్లో చూపించాను. అదేవిధంగా అక్కడ సంతోష్ గారు ఒక విషయం, మీరు 4th బ్యాచ్ యోగా సాధకులు, మీరు కూడా గురువు గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడే వచ్చి నిలబడ్డారు. ఇంతమంది ఇన్ని రకాలుగా సపోర్ట్ చేస్తేనే హరిత శిబిరంలో నేను యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నాను. చివరిగా ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత మన ఈ ప్రోగ్రామ్ ఒకటే నిమిషం, ఎందుకంటే మీరు మీరు కూడా మన కెమెరామెన్స్ కూడా వేరే ప్రోగ్రామ్ ఉంది. అందరి టీవీని స్థాపించి దాని ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ సమాజంలో ముందుకు వెళ్తున్న రాజు గారిని ఒకసారి వేదిక మీదకి వచ్చి ఒక నిమిషం మీతో ఆఫీస్కి వెళ్తే గురువు గారు అని చెప్పి నాకు సేవారత అవార్డు ఇచ్చి నేను గ్రూప్లో పెట్టాను. నాకు ఇచ్చిన వ్యక్తి రాజు గారు. ఇవాళ ఇక్కడ వీడియో తీస్తున్నటువంటి వారు కూడా స్పీచ్ ఛానల్ అయింది. నేను ఇంకొకటి ఏంటంటే వారి నుంచి మాట తీసుకొని మీకు ఇస్తున్నది ఏంటంటే, మీలో ఏ టాలెంట్ ఉందో ఒక మాట నాకు చెప్పండి. మీ దగ్గర మీరు ఏదైనా కూడా మీ పిల్లలు కానీ, మీరు కానీ, సమాజంలో మగవాళ్ళు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ, మీరు ఏ రంగంలో ఎక్కడ కూడా మీరు టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఏ రంగంలో ఎవరున్నా కూడా ఒక మాట చెప్పండి. దాన్ని సమాజానికి చివరి దాకా వదిలిపెట్టండి. రైట్? ఒక పట్టు వదలని విక్రమార్కుల్లా ఇవాళ సమాజంలో పెద్ద పెద్ద ఛానల్స్ ఉండొచ్చు, కానీ నేను చూస్తున్నా చాలామంది చేయలేని పని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వారి క్యాలెండర్ చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తి మన ముందు నిలబడి ఉన్నారు. ఒక నిమిషం మీతో మాట్లాడితే తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించ ఆలస్యమైనందుకు దయచేసి అనుకుంటాను. జై గురు. నమస్కారం.
పేరు కాంపిటేటివ్ హాస్పిటల్ మాది నర్సంపేట. అందరి టీవీ ఛానల్ మరి గత 6 సంవత్సరాల క్రితం నర్సంపేట ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. దాని ముఖ్యంగా ఈ సందర్భంలో మా సోదరులు నర్సంపేట వాస్తవ్యులు మా అన్నగారు ఇంద్రసేన రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఛానల్ ప్రారంభంలో మరి వారి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నర్సంపేట స్టార్టింగ్లో ప్రారంభం వారి యొక్క నెట్వర్క్లో సిటీ కేబుల్ నుంచి ప్రారంభమైన ఛానల్ ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు కేబుల్ ప్రసారం అవుతుంది. మరి వారు కూడా నాకు అన్ని రకాలుగా ఆ రోజు సహకారం అందించడం బట్టి ఈరోజు మేము ఈ జిల్లాలో చాలా ఏర్పాటు చేయగలను. ముఖ్యంగా మీ గురువు గారి నుంచి చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే మీకు తెలుసు తను నాకు అతి తక్కువ సమయంలో తక్కువ పరిచయమైనప్పటికీ వారి వ్యక్తిత్వం చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు కూడా అవతల వారి గురించి ఆయన పడే తప్పనే మా ఇద్దరిని దగ్గర చేయడం జరిగింది. గురువు గారు స్టూడెంట్ కావడం తర్వాత వారు చేసిన కార్యక్రమాలు ఆ తర్వాత వారి యోగాలు చెప్పుకుంటే ఆయన మాట్లాడే విధానంలో ఆయన నచ్చిన విషయము మరి ఎప్పుడు అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందుకే ఇంతమందికి మేము చేయడం జరిగిందని రాజు గారు చెప్పినప్పుడు తప్పగా మీరు చేసి ఏ కార్యక్రమం అయినా ఈరోజు అంజలి మీడియా గ్రూప్స్ తరఫున తర్వాత ఈరోజు ముఖ్యంగా అందరి టీవీ తప్పకుండా మీకు సహకారం అందిస్తుంది. తప్పగా కూడా ఎక్కడ కూడా మీకు ఛానల్ సంబంధించి ఎక్కడ కూడా మీకు అవసరం పడ్డ చోట ఇది ఛానల్ మీది, అందరి టీవీ మీ అందరి దగ్గర మీరు ఎక్కడ కూడా దీన్ని వినియోగించుకోవచ్చని చెప్పడం జరిగింది. గురువుగారి వేదిక కూడా మేము మాటిస్తున్నాను. మరి తప్పకుండా కూడా మీరు దేశీయ ఈ మంచి కార్యక్రమంలో ఈ మంచి పనిలో మాకు కూడా తప్పగా మాకు వచ్చిన అవకాశం ఏమన్నా విషయం మీ వేదికగా మేము విన్నవించుకుంటూ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం చెప్పారు. కరోనా కష్టకర సమయంలో మరి ఈ రోజు ఒకరు కనీసం దగ్గరికి పోయే పరిస్థితి లేనప్పుడు ఈ రోజు అందరికీ కూడా సాయం చేయడం, అసలు సహాయం చేయడం ఆలోచన రావడమే గొప్పతనం. మరి ఇంతమందిని ఒకే చోట ఒకే వేదిక మీద ఏర్పాటు అంటే అందరినీ పిలిపించి విలువైన సమయం కూడా మీరు అందరూ గురువుగారు మాట్లాడే ఇక్కడికి వచ్చి మరి ఇంకొకరికి సాయం చేయడానికి వచ్చినందుకు నిజంగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మరోమారు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈరోజు చెప్పాలి వ్యవసాయం అనేది ఈరోజు ఒక చిన్న ఒక తల్లి ఆ కళ్ళలో ఇప్పుడు ఒక కార్యక్రమం దాన్ని తీసుకొని దాదాపుగా 37-38 కుటుంబాలకు అంటే ఆల్మోస్ట్ అంటే చిన్న అంటే దాదాపు మంచాల పడి ఎవరు చనిపోతారు పట్టించుకోవాలనుకున్న వాళ్ళను మేము ఈరోజు మేము సైతం ఒక కార్యక్రమం తీసుకొని దాదాపు 37 కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. మారుమూల పల్లెల్లో దాదాపు ఎవరు ఆ ఊరిని కూడా పోవడానికి సాహసం చేయలేని ఊర్లలో పోయి తర్వాత కొంతమంది హాస్పిటల్లో సహకారంతో ఈరోజు హెల్త్ శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా అందించడం జరిగింది. దాదాపుగా మేము 37 మందిలో ఒక 8-9 మంది మేము సహాయం చేసినప్పటికీ లక్షల రూపాయలు సహాయం చేసినప్పటికీ మరి విత్తనాల్లో వారు మరణించడం జరిగింది. అది ఒక పక్క బాధగా ఉన్నప్పటికీ ఇంకా ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ శక్తుల మేరకు ఇంకెంతమందికైనా సహాయం చేయడానికి రెడీ. మరి రేపు ఇలా సహాయం చేయడము మరి సహాయం చేయడం రెండు గొప్పతనమే. ఎందుకంటే సహాయం చేయడం మన దగ్గర ఉన్నా లేకపోయినా ఇంకొకరి తర్వాత సహాయం చేయడం గొప్పతనమే. అసలు ఆలోచన రావడం గొప్పతనంగా మరి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి శ్రీనివాస గురువు గారికి మరొక నాటకం చేసుకుంటూ మనం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. పక్షులన్నీ ఒక గుడికి చెందినట్టు ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీద నిలబడడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీరు కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా నేను చూస్తున్నాను, చాలా సంతోషం. బాగున్నారు రైట్ రైట్ ఓకే అబ్బాయి ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి నిలబడిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హరిత యోగా శిబిరం తరఫున ధన్యవాదాలు. కాలనీలో ఉంటుంది, ఎన్జిఓస్ కాలనీలో ఉంటుంది. వీరు యోగా సాధకుడు. ఒక సందర్భంలో గురుగారు మరొక వైపు కనుక యోగా క్లాసెస్ అయితే మీరు అక్కడ కూడా కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నన్ను ఒకసారి ఫంక్షన్ హాల్ పిలిపించాడు. చాలా బాగుంది, మెయిన్ రోడ్కి ఏసీ హాల్ అది. మీరు హరిత వాళ్ళు ఎట్లనైతే మనం ఇక్కడ యోగా క్లాసులు చేసుకుంటున్నామో మన బీఆర్ ప్యాకెట్ హాల్లో కూడా మీరు యోగా క్లాసులు చేసుకోవచ్చు అని మనిషి ఎట్లనైతే పొడుగున్నాడో ఆ మనసు కూడా అంతే పెద్దదిగా మరి కార్యక్రమానికి నాకు చేయించి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా బీఆర్ ప్యాకెట్ హాల్ ఎన్జిఓస్ కాలనీలో యోగా శిబిరం తప్పకుండా మొదలు పెడతాం. మీరు ఆ మాట అన్నందుకు శిబిరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై గురు. నేను మాట్లాడేది ఏం లేదు. ముందుగా గురువుగారికి ఆధారి ఉన్నాను. మనం ఇంతమంది యోగా సాధనలో ఉన్నాము. ప్రతి ఒక్కరు ఆయనకి ఇచ్చే గురుదక్షిణ అనుకోండి ఏమన్నా అనుకోండి. ఈరోజు మనం ఈ సాధన చేసిన తర్వాత మర్చిపోకుండా
ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు చేయండి. చేసుకుంటూ మీ ఇంటి పక్క వాళ్ళకి ఒకరిని ఆ గురువు గారికి దక్షిణగా ఇవ్వండి. వారు ఆ యోగా నేర్పుతారా ఏం చేస్తారో వారి ఇష్టం. మనం అందరం ఇప్పుడు 200 మంది ఉన్నాం. ఈ 200 మంది ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరు చాలు ఒక్కొక్కరిని ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం వాళ్ళు ఒకటి గురువు గారి అంచెల చాలా పైకి ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారంటే ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, చూసుకునే వాళ్ళకి తక్కువ ఉంటారు. కానీ మనం గురువు గారికి ఎందుకు చెప్తున్నామంటే ఈ సందర్భంలో చెప్తున్నాం. మనం వచ్చి వెళ్ళిపోతున్నాం. కానీ మేము 20 సంవత్సరాల క్రితం యోగా నేర్చుకున్నాను. అప్పుడు ఇంకా ప్రతిష్ట లేదు. కాకపోతే ఇప్పుడు నాకు యోగా గారు గురువు గారు ఏ తప్పు చేసినా కూడా ఎవరిని అనట్లేదు. కానీ మన తర్వాత ఇండివిజువల్గా పిలుచుకొని మీరు ఈ విధంగా చేయండి అనే విధంగా చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిన పనులు మనం చేస్తే చాలా బాగుంటాం. మరొకసారి మీరందరూ ఒక్కొక్కరు తయారు చేసి మన ఈ కాకతీయ హరిత హోటల్ పైన శిబిరం స్టార్ట్ అయింది కాబట్టి ఇది అంచెలంచెలుగా ఎదగాలని మీ అందరి పక్షాన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి గురువు గారికి ఈ కాకతీయ హరిత హోటల్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. వీడియో తీసుకున్న వినోద్ కూడా అందరి టీవీ నుంచి వచ్చిన కెమెరామెన్తో కూడా మా నర్సింగ్తో వచ్చిన కెమెరామెన్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు శివగా లైటింగ్ వాడుతుంది కొట్టాను ఇంకా సార్ కనిపించలేదు. సరే ఓకే శోభగా అమ్మా భాగ్యం అంతా ఇక్కడ వచ్చింది. రైట్ మహిళా యోగా సాధకులు ఒకసారి ఇచ్చి క్యారీ బ్యాగ్ గురుగారు ఇక్కడ రైట్ దగ్గరికి ఇటు చూడాలి రైట్ శ్రీ రవికుమార్ కొంచెం దయచేసి మీరు మరలా మీరు అనుకోకుండా పురుషులు వచ్చినప్పుడు మన యోగా సాధన
ఎందుకంటే అందరు రావాలి, అందరూ వెళ్ళాలి. మహిళలు వచ్చినప్పుడు స్త్రీలు దయచేసి రండి. గురుగారు ఓకే రైట్ పిల్లలు ఎవరైనా ఇద్దరు వచ్చి ఇటు చూడండి ఇక్కడమ్మా ఓకే శ్రీమతి రమాగారు ఎవరైనా ఇద్దరు వచ్చి ఇంకేమైనా వచ్చింది మేడం? ఓకే శ్రీమతి గౌతమి గారు రైట్ కొంచెం ముందుకు గురుగారు చాలు చాలు ఓకే ఇటు చూడాలి గురుగారు యాంటోనీ గారు ఓకే కొంచెం ఎక్కువ ఉండాలి మేడం. ఓకే ఇటు చూడాలి గురుగారు రైట్ శ్రీ గణేష్ గారు అలా దేవత గణేష్ ఓకే ఇటు సరే ఇటు చూడాలి ఇక్కడ ఓకే శ్రీ రవి ఇంకెవరైనా మన యోగా సాధకులు ఓకే ఇటు చూడాలి ఇక్కడ రైట్ శ్రీ సతీష్ గారు సార్ ఇటు చూడాలి ఓకే రాజ్ కుమార్ గారు గాంధీ గారు సైడ్ ఇటు చూడాలి ఓకే గడ్డల్ రవీందర్ గారు వీరికి ఏమైనా మన యోగా సాధకులు ఓకే ఇటు జారీ గారు ఓకే శ్రీ రాజు గారు ముందుకు కొద్దిగా ముందుకు రా ఓకే ఇది చూడాలి రైట్ ఎవరు వాళ్ళకి గడ్డల్ ప్రశాంత్ మీరే గారు తీసుకున్నారు ఓకే ఇది చూడాలి చారి గారు గోల్డ్ స్మిత్ రైట్ ఓకే చూడాలి చారి గారు ఓకే నిమ్మ శ్రీనివాస్ గారు ఇక్కడ పట్టుకోండి ఒక్క నిమిషం. ఓకే రైట్ అవునేమో. ఇటు రైట్ ఎస్ దగ్గర
దగ్గరకు ఉన్నాడు. ఇటు చూడాలి. ఓకే. వి రాజు గారు అశ్విని గారు. పి రవీందర్ గారు న్యూస్ సైన్స్. ఓకే. ఇటు చూడాలి. ఓకే. శశ్ కుమార్ గారు ఐపీఎస్. ఓకే. చూడాలి సార్, చూడండి. ఓకే. వి శ్రీనివాస్ గారు. రైట్. ఎస్, ఇటు చూడాలి. ఓకే. రైట్. లక్ష్మీ మేడం. సార్ ఇటు చూడాలి. ఓకే. శ్రీ రఘు గారు రవి గారు. ఓకే సార్. రైట్. బాబు గారు. సందర్శక యోగా సాధనలో మన పురుషులు రానివాళ్ళు అంటే అసలు వేదిక ఉంటుంది. ఓకే సార్. సర్వేశన్ గారు. ఓకే. ఇటు చూడాలి సార్. ఓకే. ఎస్, ఇటు చూడాలి సార్. రైట్. నెక్స్ట్ రఘుపతి గారు. రామ్ ప్రసాద్ గారు. ఇటు సార్. ఓకే. కుమార్ సార్. సార్ దగ్గరకు ఉండాలి. ఓకే, డన్. సరిత గారు. మహిళలు సరిత. మహిళా యోగా సాధకులు రండి. సందేహాలు నాకు ఎవరు కనిపించలేదు కాబట్టి కొంతమంది కనిపించలేదు. దయచేసి ఒకసారి ఆడవాళ్ళు రండి. సందేహం రండి. ఇక్కడ పట్టుకోండి సార్, జరగండి. ఓకే. ఇటు రైట్. నీ గంటలకి 10:30కి. సార్ ఇటు చూడాలి. ఓకే. అరుణ గారు. కొంచెం ముందుకు రావాలండి, వెనక్కి పోయారు. ఓకే. ఇటు చూడాలి. ఓకే, డన్. అరుణ గారు. ఇద్దరు ఒకసారి పెట్టి కొట్టగా. ఎస్, మన వాళ్ళు ఎవరైనా రండి. సరోజ గారు. ఓకే. సరోజ గారు. రమా గారు.
గురువారు శ్రీరెడ్డి రాజ్ నర్సింగ్ నర్సింగ్ గారు వాళ్ళకి ఏంటి సార్ వాళ్ళకి కానీ వాళ్ళకి లతా గారు లతా గారు వీళ్ళకి అయిపోయి లేడీస్ లతా గారు సార్ ఓకే రైట్ లతా గారు అయిపోయింది లంతా అయిపోయింది నీలిమ నీలిమ గారు పట్టుకో సార్ రైట్ రైట్ ఇటు చూడాలి గురుగారు రైట్ సౌందర్య గారు చూడాలి కొంచెం వెనక్కి జరగాలి సార్ ఓకే స్వప్న రైట్ సత్యనారాయణ గారు ఎస్ ఓకే సత్యనారాయణ గారు ఓకే శోభారాణి శోభారాణి రాజ్ శోభారాణి నేను మహిళలు ఇప్పటివరకు ఎవరైతే మహిళలు బిల్లులు వచ్చినా రావాలి కదా రాజ్ వైశాలి గారు వైశాలి చూడాలి రాజ్ అమ్మా కొంచెం వెనక్కి జరగనా రాజ్ షమీమ్ గారు రాములు గారు చూడాలి ఓకే ఓకే చూడాలి రాజ్ ప్రవీణ గారు గురుగారు ఇటు చూడాలి ఇక్కడ లతా అమ్మా కొంచెం ఇటు జరుగు ఓకే ఇటు చూడాలి లక్ష్మణ్ గారు రాజ్ ఓకే